ఆనందకరమైన జీవితాన్ని అనుభవించటం, రోగాల్ని పోగొట్టుకొని ఆరోగ్యంగా జీవించటం. చివరికి అది ఆరోగ్యమే ప్రధానం. కష్టాల కడలి శని భగవానుడు, శనీశ్వరుడు అని మీరు రాహువుకి, కేతువుకి, శనీశ్వరుడికి ఇట్లా పూజలు చేపిస్తుంటారు. తప్పేం లేదు, ఒక లెవెల్ వరకే అది కరెక్ట్. తర్వాత లెవెల్స్ మారుతాయి, అందులోకి రావాలి. నేను చెప్పేది అదే, తప్పేం లేదు. అందులో కూడా కొంచెం జ్ఞానం ఉంది, నష్టమేం లేదు. అది ఒక మంచి నడవడిక. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి. కాబట్టి మన ఈ విశ్వమంతా కూడా శని భగవానుని శక్తి. భగవానుడని మనం ఎప్పుడు కూడా ప్రకృతిని మనుషులుగా ట్రీట్ చేస్తాం, దైవంగా ట్రీట్ చేస్తాం. దైవం అంటే ప్రకృతే, ప్రకృతి అంటే దైవమే. అక్కడ ఒక శని భగవానుడు నల్లని దుస్తులు వేసుకొని అక్కడ ఒక చైర్లో కూర్చొని మనల్ని అందరినీ పరిశీలించడు. ప్రకృతి ఒక విధానాన్ని తయారైపోయిన తర్వాత